మా మండల పరిధిలోని సుబ్లేడు గ్రామ మహిళ సమైక్యలో అప్పుగా తీసుకున్న ఓ మహిళ 2019లో తీసుకుంది. అంటే సభ్యురాలు ఇవ్వడం లేదని ఆ సంఘానికి సంబంధించిన సభ్యులు వెళ్ళినందుకు తన భర్త కల్పించుకొని అనేక బూతులు తిట్టాడని ఆరోపణలు ఉన్నాయి. మనతో మాట్లాడడానికి గ్రామ దీపిక ఇంద్ర ఉన్నారు. తన్ని అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అమ్మ, అసలు ఆయనకు ఎప్పుడు అప్పిచ్చారు? అంటే సభ్యురాలకి ఎప్పుడు అప్పిచ్చారు? అంటే ఎప్పుడు వెళ్ళారు వాళ్ళ ఇంటికి? 2019 జనవరి 4వ తారీఖు నాడు మేము గ్రామ సమైక్య నుంచి సిఐఎఫ్ అప్పిచ్చాము 50,000. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ వివో గ్రామ సమైక్య మీటింగ్ 11వ తారీఖు ఉంటుంది మాకు. ఆ నెల నుంచి ప్రతి నెల 20 వాయిదాలలో మాకు కంప్లీట్ చేయాలి. ఇచ్చిన డబ్బులు 20 వాయిదాలలో ఎంత పడితే అంత అసలు వడ్డీ కలిపి మాకు ఇచ్చేయాలి. అదే మాట ప్రకారంగా 1 నెల 2 నెలలు సరే ఇస్తామని అంటే ఊరుకున్నాము. ఇవ్వకుంటుండేసరికి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో ఓపికతోటి మా గ్రామ సమైక్య ఓబీ వాళ్ళు, గ్రామ సమైక్య అంటే ఓబీ అంటే అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షురాలు, వీళ్ళంతా కమిటీగా అయ్యి కమిటీ వాళ్ళం ఖచ్చితంగా వెళ్తాం మేము. మా వివో నుంచి ప్రతి నెల వెళ్తారు. వెళ్ళి బకాయిలు కొంతమంది ఇస్తారు, కొంతమంది లేకుంటే లేవమ్మా వచ్చే నెల ఇస్తానంటారు. అందరూ ఇచ్చినా కూడా వీళ్ళు మాత్రం ఈ బండారు వసంత, భర్త పేరు ఉపేందరు, వీళ్ళు తీసుకున్న కాంచి ఇంత మటుకి 1 రూపాయి కూడా ఇవ్వకపోయినప్పుడల్లా మమ్మల్ని అనరాని మాటలు, టార్చరు, ఆ మాటలు కూడా చెప్పుకోలేక, బూతులు చెప్పుకోలేక మా వాళ్ళు ఇవాళ వచ్చిన కమిటీ వాళ్ళు ఇక మేము ఉండమని వెళ్ళిపోతారు. మళ్ళా సారికి పోదామంటే మళ్ళీ కమిటీలో కొత్తగా పెట్టుకోవాల్సి వచ్చేది అతను చేయబట్టి కూడా. అట్లా అనుకోవద్దమ్మా. వాళ్ళని అడిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు అప్పుడు? భర్త భార్య ఇద్దరు వస్తారు. మేము మా కమిటీ వాళ్ళే, ఈ అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి కలిసి వెళ్తాం. మేము వెళ్ళి అడుగుతాం, డబ్బులు కట్టాలయ్యా కట్టండి అని అంటే లేవు అది ఇది అంటే ఎంత మమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా కూడా మేము మాత్రం నోరు జారం. మీరు అట్లా అనకూడదు, మీకు పద్ధతి కాదు. మీ ఆపతికి తీసుకున్నారు, మీ ఆపతికి తీసుకున్నప్పుడు ఆ రోజు మీ ఆపతి చూస్తే మాకు బాధ కలిగి సమైక్య నుంచి ఇచ్చినాం. మీరు అవి కట్టాలి కానీ ఎన్ని రోజులైనా కట్టందైతే తప్పదు, అది కట్టాల్సిందే. కట్టండి అంటే కడతాం, ఉన్నప్పుడు కడతాం అనుకుంటా. ఇప్పుడు 64వ నెల, ఇప్పటి వరకు కూడా కట్టలే. పోయిన నెల లాస్ట్ లో ఖచ్చితంగా ప్రతి నెల వెళ్తామండి మేము. 64 నెలలు కూడా ఇంకెక్కువనే వెళ్తాం, 2 సార్లు కూడా పోతాం. ఎందుకంటే నేను 20వ తారీఖుని ఇస్తా అంటది. వివో మీటింగ్ నాడు వెళ్తాం, 11వ తారీఖు 10వ తారీఖు నాడు వెళ్తాం. 20వ తారీఖు అంటది, 20వ తారీఖు పోతాం. మళ్ళీ ఫస్ట్ అంటది, మళ్ళీ ఫస్ట్కి పోతాం. మళ్ళీ 11 అంటది, 11కు పోతే 20 అంటది. మిమ్మల్ని తిట్టారని అంటున్నారు. అసలు ప్రధాన అంటే ఏమని తిట్టారు? మీరేమన్నారు? అసలు మిమ్మల్ని ఏమని తిట్టారు? ఎంతకని తిరగాల మేము తిరగలేక మా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, మేము తిరగలేకపోతున్నాము. మమ్మల్ని ఇంతగానం ఇబ్బంది ఎందుకు? నిన్న ఎవరు రమ్మన్నాడే? ఎందుకు వచ్చినావు? అందరు చూడాలని వస్తున్నావా? గుంపుని అంట పెట్టుకుని వస్తున్నావు ఎందుకే నువ్వు? నీకు సిగ్గు లేదా? భర్త బండారు ఉపేందరు, ఎందుకు వస్తున్నావు నువ్వు? మేము ఇస్తాం, మేమే వచ్చి ఇస్తాం. నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే మేము రావద్దని మేము ఊకున్నాం. 6 నెలలైనా వచ్చి ఏది చెప్పట్లేవైతే నువ్వు ఎట్లా మరి? రాకపోతే ఎట్లా? నువ్వు అట్లా అనకూడదు. నువ్వు ఆ మాటలు అంటే మంచిగా ఉండదు, బుద్ధి చెప్పేయాల్సి వస్తుంది నీకు. అంటే నన్నెవడు అడిగినావు నువ్వు రమ్మను, నన్నెవడు అసలు చెప్తాడు రమ్మను, వాడిని రమ్మను, వానికి ఇస్తా. దీని మీద ఏమన్నా అంటే కంప్లైంట్ అలాంటిది ఏమన్నా చేశారా? చేసినామండి. మా ప్రాణం విసుకొచ్చింది. మొన్న ఆయన చెప్పు తీసుకొని కొడతాను అన్నాడు. మీరు బయటికి వెళ్ళి మాట్లాడండి, లేకపోతే చెప్పు తెగుద్ది అన్నాడు. చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. ఏంటి ఉద్యోగం ఏంటి, ఈ వసూళ్ళు ఏంటి, ఈ బాధలు ఏంటి అని కాసేపు చాలా బాధపడ్డాం మేము. కానీ తప్పదు, ఇది నా వంతు వచ్చింది కాబట్టి నేనే చెయ్యాలి. అమ్మ మనం అట్లా అనుకోవద్దు, మన వివోని మనం బాగు చేసుకోవాలి, ఖచ్చితంగా మనం బాగు చేసుకోవాలి ఎన్నైనా అని ఆయన అన్న మాటలన్నీ నేను రాసి ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ గారికి కూడా ఇచ్చిన, మా ఐకేపీ ఆఫీస్లో మా ఏపీఎం సార్ కూడా ఇచ్చి వచ్చిన. సరే అమ్మా.
తోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు వెళ్ళారు అప్పుడు? వెళ్ళినామండి. భార్య నడవడానికి వెళ్తుంటే భర్త వచ్చి మమ్మల్ని ఎట్ట భర్తలు కలిసి మాట్లాడుతుండు మమ్మల్ని. మీ పేరు ఏం పేరు? మా పేరు విజయ. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు దీంట్లో? మీ 5 సంవత్సరాలు బట్టి ఉంటుంటాం. అప్పటి నుంచి కూడా ఇదే ఇబ్బంది? అప్పటి నుంచి కూడా ఇదే ఇబ్బంది మాకు. ఎప్పుడు వేరే ఎట్ట భర్తలు కలిసి మాట్లాడుతూనే ఉంటాడు మమ్మల్ని. అసలు ఆమెను అడుగుతుంటే ఆయన వస్తాడు మా మీదకి. అసలు ఎట్లా భర్తలు కలిసి మాట్లాడతాడు. ఇక మేము ఏం అడగలేక ఇంటికి వస్తాం. ఇక ఆయన ఏమంటాం మేము మొగైనా పట్టుకొని మమ్మల్ని ఆయన మాట్లాడుతుండే. ఇక అందుకనే మేమేం అనట్లేదు. అంటే అసలు దూషించడం ఎలా మీకు? అంటే మానసికంగానా లేకపోతే ఎలా? ఏం బయటికి వెళ్ళురి అంటాడు. ఎందుకు వచ్చారు అంటే మీ డబ్బులు పోయి వస్తాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? ఎప్పుడు పోయినా కదా ఆయనది అదే మాటలు అంటే ఇబ్బంది. ఇంటికాడ మొగోళ్ళు వెళ్తే మమ్మల్ని ఆడ బోనియరని ఆ ఇబ్బంది పడలేక వెళ్ళి వస్తాం. నిన్న మాత్రం వాళ్ళు ఇయ్యరు కానీ రాపింది అంటే అరకన భార్యను వచ్చి పిచ్చకుంట్ల మాటలు, పిచ్చకుంట్ల వాడితో ఏం మాటలు అంటే అరకైనా కోపం ఆగలేదు. ఎవరిని అంటున్నావా ఆ మాటలు? నీ భార్యని అంటున్నావా మమ్మల్ని అంటున్నావా అంటే ఏ చెప్పు తెగు తీరం ఉంటే ఊళ్ళో అందరు చూడటానికి వస్తారా మీ వేషాలు మీ కథలు? ఎప్పుడైనా ఆయన ఇంట్లో మాట్లాడతాడు. నువ్వెంత నీ బతికెంత నన్ను అడిగంత నీకు లేదు. అసలు నీ ముఖం ఇయ్యలే, మీరెవరు ఇయ్యలేదు. డబ్బులు అడిగినప్పుడు ఇస్తామంటున్నారా? ఇస్తాం, ఉన్నప్పుడు ఇస్తాం అని 6 సంవత్సరాలు. అంత ముందు ఎన్ని సంవత్సరాలు అయింది తెలియదు. నేను ముందు 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఏం మాటలు. అంత ముందు ఏదో అప్పు తీసుకుందట. ఒక్కసారి అడగంగా ఆ అప్పుకి ఏదో ఒక 20,000 ఇచ్చిండు నేను పోతే. ఇక అంతకంటే ఎక్కువ నాకు ఇది ఇంతవరకే తెలుసు. కానీ నాకు నిన్న జరిగింది అవమానం బాగా జరిగింది. ఆ డిమాండ్ ఏంటంటే అసలు ఎందుకు తిట్టిండు? కొంతమంది మా భర్తలు యాడికన్నా పోతే మొగోళ్ళు రావద్దు చెయ్యొద్దు అంటారు. మరి భార్యను అడుగుతుంటే భర్త తిట్టుడు ఎందుకు? మొగోళ్ళు తిట్టడం ఏంది? ఈయన అన్నడాన్ని అనుకుంటాను. వేరే వాళ్ళ ఇంటికి పోతే ఆడలు కూడా ఏమంటారు కదా, ఆయన ఏమన్నా బీకిర్రా? ఆయన బీకలేకపోతారా? మా కాడికి వచ్చి అడుగుతారు, ఆయన కాడికి పోలేదు. మీ డిమాండ్ ఏంటి? ఏమనుకుంటున్నారు? గ్రూపులలో ఉంటాయి సార్, ఆడోళ్ళే మాట్లాడుకోవాలి, మొగోడు వచ్చి మాట్లాడద్దు. నేను తీసుకున్నదాన్ని నేను కట్టేదాన్ని అప్పు. నా మొన్న వచ్చి మేడం వచ్చి నన్ను అడుగుతుంటే నేను ఒక్కదాన్ని మాట్లాడుకున్నా. మా ఆయన రాను కూడా రాలేదు. అట్లా మాట్లాడమైంది. పోయిన వాళ్ళని తిట్లటమైంది, బూత్ మాటలు అంటమైంది, రేపు రండి పగులు రండి అంటమైంది. ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటన్నా? మహిళలని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు ఆయన మాత్రం సారీ చెప్పాల్సింది. ఇప్పుడు మాకొక్కలకే కాదు ప్రతి మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ అవమానకరంగా కలిగే మాటలు మాట్లాడకుండా ఆయనకు తగిన శిక్ష వేయాలి. తర్వాత గ్రామ సమైక్యలో కట్టవలసిన డబ్బులు రూపాయి లేకుండా కట్టాలి. వాళ్ళ గ్రూప్ కూడా ఆయనకు దడిసి గ్రూప్ ఆగిపోయింది. తన గ్రూప్ కూడా నడవట్లేదు. రమ్మంటే రావట్లే, ఆయనకు దడిసి రావట్లేదు ఆయన గ్రూప్. మా ఆడ మహిళలకు అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నది. దాన్ని మేము బాగా ఖండిస్తున్నామండి. దాని వల్లనే మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆయన ఏ రూపకంగా మాకు సారీ చెప్పాల్సిందే తప్పకుండా. దాన్ని మేమైతే ఖండిస్తున్నాం. 6 సంవత్సరాల క్రితం అంటే 50,000 రూపాయలు తీసుకొని రుణంగా పొంది దాన్ని అడుగుదానికి వెళ్ళిన ప్రతిసారి ఏదో విధంగా మానసికంగా మమ్మల్ని బాధిస్తూనే ఉన్నారు, మాటలు అంటూనే ఉన్నారని ఆ గ్రూపు సంఘం పెద్ద కూడా ఇందిరా గారు అంటున్నారు. ఆవిడతో పాటు ఆ సంఘ సభ్యుల్ని కూడా అనేక మాటలు అన్నారు. మమ్మల్ని ఇవాళ కొత్త ఏం కాదు, ఫస్ట్ నుంచి కూడా మాటలు అంటూనే ఉన్నారు. వీటిని భరించలేకే ఈరోజు తిరుమలపాలెం స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీఎం, ఎంపీడీఓ వీరందరికి కూడా కంప్లైంట్ చేశాం. వీరందరూ తగిన చర్యలు అతనిపై తీసుకోవాలి. అలాగే మా సంఘానికి రుణాన్ని తిరిగి ఇచ్చేటట్టు కూడా చర్యలు తీసుకొని ఆ సంఘ అంటే సభ్యులకు సారీ చెప్పాలి. ఖచ్చితంగా మమ్మల్ని అవమానపరిచింది, ఇది దారుణమైన సంఘటన. దీనిపై ప్రతి సంఘం కూడా డిమాండ్గా సారీ చెప్పించేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజుతో వెంకన్న, క్యూన్యూస్, పాలేరు.